శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 27 జనవరి 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వీరి యొక్క సంకల్ప బలం చక్కగా నెరవేరుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. శత్రువులు మిత్రులు అవుతున్నారు. కొత్త పెట్టుబడులు లాభిస్తున్నాయి. ప్రజలతో మమేకమై చేసేటటువంటి పనులలో అద్భుతమైనటువంటి విజయాలు చూస్తారు. మీ వాక్కు చాలా బాగుంది. గొప్ప గొప్ప పనులు తలపెట్టినప్పుడు, అంటే మీ జీవితాశయం ఇది నాకు అన్న స్థాయిలోటి పనులు తలపెట్టినప్పుడు అవి అద్భుతంగా నెరవేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ సంకల్ప బలం నెరవేరుతోంది. మీకు విజయావకాశాలు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగరీత్యా చాలా ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఊహించని విధంగా లాభాలని విజయావకాశాలని మీరు అందుకుంటున్నారు. అనేక విధాలుగా మీ మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతోంది. ఏ వ్యక్తికైనా ఇంతే. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, ధన ఆదాయం పెరగడము, సమిష్టి కృషి, కుటుంబంలో చక్కటి అనుకూలత, భార్యాభర్తల మధ్య అనుకూలత ఇత్యాదివి ఉన్నప్పుడు ఇక ప్రపంచం అక్కర్లేదు. అన్నీ బాగున్నాయి. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, ధనము బాగుంది, ఇల్లు బాగుంది, గృహం బాగుంది, సౌఖ్యం బాగుంది. ఇంకా వేరే ఏం కావాలి? అదృష్టవంతులని చెప్తాం. ఇక్కడ అలాంటి పరిస్థితే మేషరాశి వారికి కొనసాగుతూ చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ వీరికి అత్యధికమైనటువంటి శుభాలను ఇస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రమాలిక పఠన చేయండి. ఇంకా ఇంకా బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. అలాగే నూతనంగా ఏర్పడేటటువంటి బాంధవ్యాలు, అది మిత్రులు అవ్వచ్చు, లేదా వివాహాది శుభకార్యాల ద్వారా ఏర్పడే సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు. ఏదైనా కానీ మీ మానసికమైన ఉల్లాసాన్ని మరింతగా పెంపొందించే విధంగా ఉన్నాయి బంధుత్వాలన్నీ అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం వెన్నాడుతూనే మిగతా గ్రహాల యొక్క స్థితులు మారుతూ ఉన్న కారణం చేత మీరు కొంచెం కృషి పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి గురుగ్రహం కానీ రాహుగ్రహం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. లాభాలను ఇస్తున్నారు. అలాగే ధనధాన్య వృద్ధిని ఇస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలను ఇస్తున్నారు. మంచి మానసికమైన దృఢత్వాన్ని ఇస్తున్నారు. ధన ఆదాయాన్ని పెంచుతున్నారు. కుటుంబంలో సమిష్టి కృషిని పెంచుతున్నారు. తద్వారా మానసికమైనటువంటి ధైర్యం పెరిగి నాకు నా కుటుంబం మంచి బలము అనేటటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతోంది వృషభ రాశి వారికి. అలాగే వీరి వాక్కు చాలా బాగుంది. వీరి యొక్క దైవభక్తి చాలా బాగుంది. పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సంబోధనలు అవి జాగ్రత్తగా చూసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొంచెం మౌనాన్ని పాటించండి. బాగుంది కదా అని ఏదంటే అది హామీ ఇవ్వడము, ఏదంటే అది మాట్లాడడము చేయవద్దని సూచన చేస్తూ ఉన్నాను. ధన ఆదాయం పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి వృత్తులు, కుటుంబ వృత్తులు అంటే కుటుంబం ఒకటే వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రింటింగ్కి సంబంధించి, స్క్రీన్కి సంబంధించి, రాతకోతలకి సంబంధించి, ఉపన్యాసకులకి సంబంధించి, పితృవర్గానికి సంబంధించి ఆదాయాలు చాలా బాగున్నాయి. ఇందులోనే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా ఉన్నట్లయితే, వీటికి సంబంధించిన రిలేషన్సే ఉన్నట్లయితే ఇంకా ఇంకా బాగుంటుంది వీరికి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగంలో తృప్తి ఏర్పడుతోంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొద్దిగా కృషి చేయండి. మంచి సంబంధాలు కుదురుతాయి. ఇప్పటి వరకు కుదిరిన వాళ్ళకి మంచివి కుదిరాయి. ఇప్పుడు కుదరవలసిన వాళ్ళకి ఏ కారణం చేతనన్నా ఆలస్యం అయితే కూడా మంచివి కుదురుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. దైవం పట్ల మీ విశ్వాసం మరింతగా దృఢపడుతుంది, బలపడుతుంది. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక అనేక విధాలుగా మీ మానసిక ఉల్లాసం పెరుగుతోంది. గురుబలం చాలా బాగున్న కారణం చేత ఇతరత్రా బలాలు తగ్గినప్పటికీ కూడా మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, కీర్తి పెరుగుతోంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభం జరుగుతుంది. శుభం. మిథున రాశి.
మిథున రాశి వారికి ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి పబ్లిక్ రిలేషన్స్ చాలా బావుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడంలో కూడా మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఇంట శుభకార్యాలుంటాయి. వేరే ఎవరి ఇంట శుభకార్యాల నిమిత్తం మీరు వాళ్ళ తరఫున వెళ్లి పని చేసినా గూడా మీకు చక్కటి ప్రశంసలుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే మీకు ప్రశంసలు కూడా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంది అని చెప్పి తెలియచెప్పొచ్చు. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బావున్నాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా బావుంది. మాతృవర్గ రీత్యా బావుంది. ధన ఆదాయం పెరిగే విధంగా ఉంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంచెం బావుంది అనే చెప్పవచ్చు. మీకు బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త వెనకబడతాయి. వాటిలో సమస్యలేమన్నా ఉన్నట్టయితే వాటిని మీరు అధిగమించగలుగుతారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఎక్కువ ధనము వెచ్చించేటప్పుడు దైవ కార్యాల మీద వెచ్చిస్తారు. అంతవరకు మీరు పూర్తి సంతృప్తితో ఉంటారు. ఇక మిగతా విషయాలలో ఏదైనా ఈ ధనం వెచ్చించాలి అనుకున్నట్లయితే కొద్దిగా ఆలోచన చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు ప్రధానంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా మానసిక శాంతి పొందుతారు. ఇది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంచెం కృషిని పెంచవలసినటువంటి కాలం. నిజానికి 4 గ్రహాలు మంచి అనుకూలమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి మీకు చాలా చాలా మంచి జరుగుతూ ఉంది. అయితే అష్టమ శని వెన్నాడుతూ ఉన్న దోషం కారణం చేత కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కొంచెం కృషిని పెంచండి. రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కొంచెం సానుకూల పడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అది వరకు మీరు ఎంత ఆలోచించేవారో ఇప్పుడు అంత ఆలోచించాల్సిన పని అయితే లేదు. సజావుగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దలకి తెలియచేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సువర్ణ ఆభరణాలు వాటిని కొనుగోలు చేయగలగడము, దాచిపెట్టగలగడము, భద్రం చేయడం కూడా ఒక ప్రత్యేకమైన సూచనే. ఇది కూడా చాలా అవసరం. తప్పనిసరిగా చేస్తారు, చెయ్యాలి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణాలు తీరే విషయంలో మీకు అధికమైనటువంటి లబ్ధి కలిగితేనే రుణం తీరుతుంది. లేకపోతే రుణాలు తీరవు. ధనం అనేది అనుకోకుండా వస్తుంది, రుణాలు తీరుతాయి. ఈ అనుకోకుండా వచ్చే ధనం విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. వస్తోంది కదా ధనం అని మీరు విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. ఇక్కడ చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు లాభస్థానంలో ఉన్నారు. మీకు ధనము కుప్పలుగా వస్తుంది. అట్లీస్ట్ మీ ఖర్చులకు సరిపడా అయినా వస్తుంది. జన్మజాతకం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. శత్రువులు మిత్రులు అవుతున్నారు. చక్కగా చేపట్టిన ప్రతి కార్యక్రమము విజయవంతం అయ్యి మీరు అనేక విధాల వృద్ధి కలిగే విధంగా ఉన్నారు. మనశ్శాంతి పెరుగుతోంది. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం వస్తోంది. కుజుడు రాశి నుంచి వెనక రాశిలోకి, మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి స్థితులు కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి, పరిహారాలు చేసుకోండి, ఓర్పు కలిగి ఉండండి, మరింత బాగుంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి పూర్వం కన్నా, అంటే నిన్న మొన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి గ్రహస్థితుల కన్నా కూడా కొంచెం మెరుగైన పరిస్థితి ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈరోజు మీరు మానసికంగా చక్కటి ప్రశాంతత పొందుతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే వాక్కు విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల సంబంధ వ్యవహారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో చాలా బాగుంది, అందులో ఏం సందేహం లేదు. అలాగే పుట్టినింటి వారి విషయంలో కూడా అనారోగ్యాలు కొంచెం తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయం విషయంలో కానీ, లాభాల విషయంలో కానీ మీరు ఊహించని విధంగా ధనం వస్తుంది. శత్రువుల విషయంలో కూడా వీరు మన శత్రువు అనుకుంటే అది మన పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళు మిత్రులు అయిపోతున్నారు. ఇది ఎలా సాధ్యపడుతోంది అని మీరు ఒకంత ఆశ్చర్యపోతారు. మీ వ్యక్తిత్వము, మీ నిజాయితీ, మీ ఓర్పు గుణము, మీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, లేదా ఏ పనైనా చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కార్యనిర్వహణ సామర్థ్యము, ఇవన్నీ కూడా 10 మందిని
ఆకర్షించుకొని మీకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఆ విధంగా శత్రువులు కూడా మిత్రులైపోతున్నారు. కాబట్టి మీకు నిన్న మొన్నటి కన్నా కూడా ఇవాళ చాలా ప్రశాంతమైన జీవితం వచ్చింది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ధన ఆదాయం చాలా బాగున్నప్పుడు మిగతా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం వస్తుంది. ధనము లేక, అలాగే ఎవరి సహాయ సహకారాలు లేకపోయినట్లయితే మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ భగవంతుడు మీకు ధనాన్ని బాగా ఇచ్చాడు. కాబట్టి ఆ తృప్తితో మీరు మిగతా సమస్యల్ని సాధించడానికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఓర్పును విడవకండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అనేక విధాలా మీకు లబ్ధి కలుగుతుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఏ ఏ పనులు మీరు చెయ్యాలి అనుకుంటున్నారో, ప్రతిరోజు ఏ పనులలో మీకు విజయావకాశాలు వస్తూ ఉన్నాయో, అలా రావడానికి ఇంకా ఇంకా మీరు ఏమి కృషి చేస్తూ ఉన్నారో, ఇంకా పూర్తి సక్సెస్మెంట్ దిశగా ఆ పనులు వెళ్తూ ఉన్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మెండుగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి ఎప్పుడైతే బాగుందో మీకు అనేక విధాలా బాగున్నట్టు లెక్క. అయితే రెండు గ్రహాల యొక్క అనుకూల్యత ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. మరి ఈ రెండు పెద్ద గ్రహాల యొక్క అనుకూల్యత చాలా బాగున్నప్పుడు అనేక రకాల పనులు అయిపోతాయి. మిగతా గ్రహాల అననుకూలత తక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నాన్ని విడవకుండా చేయాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ప్రయత్నం చెయ్యండి. భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆ పనులలో విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలా వరకు విజయాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలున్నాయి. అవి ఏమిటి అంటే, భార్యాభర్తల అనుబంధ రీత్యా జాగ్రత్త తీసుకోండి. సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా చూసుకోండి. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం పెరిగే విధంగా ప్రయత్నం చెయ్యండి. అలాగే మీరు ఈ వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే కుదరాలి అని కంగారు పడిపోకండి. గురుబలం బాగుంది, మంచి సంబంధాలు కుదురుతాయి. రాహుగారి యొక్క స్థితి సప్తమంలో ఉంది, ఆలస్యం అయిపోతాయి. అంటే ఆలస్యమైనప్పటికీ కూడా మంచి సంబంధాలు కుదురుతాయి అనేటటువంటి ఒక ధైర్యాన్ని, ఒక తృప్తిని మనసులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ వ్యవహారాలలో కాస్త సంతృప్తికరమైన జీవనం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాహన ప్రమాదాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాహనాలు నడిపేటటువంటి వారు ప్రమాదాలు అరికట్టబడడం కోసం ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవలసిందిగా సూచన. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఈ ఓర్పు అనేదాన్ని విడవకుండా ఉండండి. మీ కృషిని చేయండి. అనేక విధాల మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా మరింతగా మేలు కలుగుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి చక్కగా కృషి చేస్తూ ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. వాటి యొక్క ఫలితాలు కూడా అదే విధంగా శుభకరంగా ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, స్నేహితుల రీత్యా బాగుంది. ఏదైనా మీరు ఒక మంత్ర సాధన చేయడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేయండి, ఇంకా మేలు జరుగుతుంది. మాతృవర్గ రీత్యా ద్వంద్వ భావాలు ఏకకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క స్థిరచరాస్తుల వృద్ధి కనిపిస్తూ ఉంటే, ఇంకొక పక్క మాతృవర్గ రీత్యా కూడా కాస్త ప్రశాంతత ఏర్పడే విధంగా కనిపిస్తూ ఉన్నది. రెండు రకాల భావాలు కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే. అయితే ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధమైనటువంటి భావాల యొక్క ఫలితాలు కూడా మనం చూడవలసి వస్తుంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మాతృవర్గ రీత్యా కూడా, ఆరోగ్యం రీత్యా కూడా, మీరు ఇచ్చేటటువంటి సేవల రీత్యా కూడా మీరు కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందివ్వవలసి ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ధనము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే విధంగా ఉంది. ఇటు అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, ఇటు కోర్టు విషయాలు అన్నీ క్లియర్ అయిపోవడం కానీ, అనేక విధాలా మీకు మనశ్శాంతి ఏర్పడడం కానీ, మీ కృషి మీకు అక్కడికి రావడం కానీ, ఇత్యాది వాటి వల్ల మీరు చక్కగా వృద్ధిలోకి వస్తున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకా ఏ విషయాల్లో అయినా సరే
పూర్తి ఓర్పు కలిగి ఉండండి. శివారాధన చెయ్యండి. లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చెయ్యండి. మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత వీరికి మనశ్శాంతి పెరుగుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడము, పబ్లిక్ రిలేషన్స్ పెరగడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, అనేక విధాల ధన లాభాలు కలగడము, ఇంకా మాతృవర్గ రీత్యా కానీ చక్కటి అనుకూలత సంభవించడము, అలాగే మాతృవర్గ రీత్యా అనారోగ్యాలు తగ్గిపోవడము, భూములకి సంబంధించి తగాదాలు తగ్గిపోవడము, దుఃఖము తగ్గిపోవడము, కలహాలు తగ్గిపోవడము, మనశ్శాంతి పెరగడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు చక్కగా వృద్ధి చెందడము, అనేక విధాల బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఈ స్థిరచరాస్తుల వృద్ధి వల్ల కానీ, ఉద్యోగంలో ఉన్నత స్థితి వల్ల కానీ, హోదా పెరగడం వల్ల కానీ మీకు అనేక విధాల ఆత్మసంతృప్తి కలుగుతోంది. ఇది మిమ్మల్ని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేటట్టుగా చేస్తోంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా అనుకూలంగా ఉంటుంది. గురుబలం చాలా చాలా బాగున్న కారణం చేత శుభకార్యాలకి లోటు ఉండదు. అలాగే దాన ధర్మాలకి లోటు ఉండదు. దాన ధర్మాలు కూడా చాలా బాగా చేస్తారు. శుభకార్యాలు చాలా బాగా చేస్తారు. అనేక విధాలుగా మీరు బాగుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్నో విధాలుగా మీలో వృద్ధి కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కొద్దిగా ఆలోచించండి. ఆ విధంగా తయారవ్వండి. అనేక రకాల మీకు మంచి జరిగి మనశ్శాంతి ఉండేటటువంటి కాలంగా తెలియచెప్తూ శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉన్నారో అవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయి. ధన ఆదాయాన్ని పెంచేటట్టుగా, కుటుంబంలో ఐకమత్యం ఉండేటట్టుగా, అలాగే కుటుంబ వృద్ధి జరిగేటట్టుగా, అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉండేటట్టుగా, ఉద్యోగంలో కాస్త సంతృప్తికరమైన జీవితం ఉండేటట్టుగా పరిస్థితులు కనబడబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి విషయం. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా పూర్తి ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అనుకూలతలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. గర్భదోషాలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు చదవండి. ఇక్కడ సంతానాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండి రాశిని చూస్తున్నారు. ఇది కొంచెం అంత చెప్పదగినటువంటి మంచిది కాదు సూచన. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. సంతాన రీత్యా దోషకారి. ఇక్కడ సంతాన కారకుడే ఇక్కడ కుజుడు అవుతూ ఉన్నప్పటికీ సంతాన కారకత్వం అనేది గురువు గారికి కూడా ఉంది కాబట్టి ఆయన 6వ స్థానంలో ఉన్నారు. పూర్తిగా సంతానానికి అనుకూలంగా లేని కారణం చేత చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. అవి గర్భానికి సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, లేదా సంతానానికి సంబంధించిన ఇబ్బందులే అవ్వచ్చు. ఓర్పు కలిగి ఉండండి. ఔషధ సేవ చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం వెంట నడుస్తూ వస్తోంది. మిమ్మల్ని వెన్నంటి ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాట బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది. రుణభారాలు తగ్గిపోయే విధంగా ఉన్నాయి. రుణాలు తగ్గిపోతున్నాయి. దైవ కార్యాలు చక్కగా పెంపొందించుకుంటారు. దైవ కార్యాలలో ఎక్కువగా సమయాన్ని మీరు కేటాయిస్తారు. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతోంది. అలాగే దైవం కూడా మిమ్మల్ని ఆశీర్వదించిందా అన్నట్టుగా మీకు చాలా పనులలో అభివృద్ధి కనిపిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. సంతాన రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా కూడా బాగుంది. చెప్పదగినటువంటి సూచన ఇది. ఎన్నో విధాలుగా అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు భగవంతునికి చిత్తశుద్ధితో నమస్కారం చేసుకోవడము, అనేక విధాలుగా మౌనాన్ని పాటించి ఉండడము, మన కృషి మనము చేయడము, ఇవి 3 తప్పనిసరిగా చేయాలి. తప్పకుండా చేస్తారు కూడా మీరు. అనేక విధాల లబ్ధి కలుగుతూ ఉన్న కారణం చేత చాలా చాలా బాగుంది మకర రాశి వారికి అని చెప్పి తెలియచేస్తూ ఈరోజు చాలా చాలా మనోబలంతోనూ మనో ప్రశాంతతతోనూ మీరు సంచరిస్తారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈశ్వరాభిషేకం చేయండి. మరింతగా
మీకు బాగుంటుంది. పంచమ స్థానంలో గురువుగారు ఉండి నవమ దృష్టి చేత చూడడం అనేది రాశిని చాలా చాలా విశేషకరమైనటువంటి అంశం అది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి గురుబలం ఉండడం చాలా అదృష్టంగా మనం తెలియజెప్పుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ శనిగారి యొక్క స్థితి కూడా ఇక కుంభరాశి దాటిపోయి మీన రాశిలోకి వెళ్ళిపోబోతూ ఉన్నటువంటి దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి, రుజుమార్గంలో ఉన్నారు కాబట్టి, రాబోయే తృతీయంలో శనిగారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇప్పుడున్న పంచమంలో గురువుగారు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఒక గురుగ్రహం గాని, ఒక శనిగ్రహం గాని, పెద్ద గ్రహాలు రెండూ కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉండడంతో మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేయండి. మరింతగా మానసిక ప్రశాంతంగా అలాగే అభివృద్ధితో ఉండవలసిందిగా సూచన చేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. వీరికి ప్రధాన గ్రహాలు అంత పూర్తి శుభకరంగా లేవు. ఏలినాటి శని జరుగుతూ ఉంది. అలాగే గురువుగారి యొక్క బలము కూడా లేని కారణం చేత మిగతా గ్రహాలు ఏవైతే 5 గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క బలాలు చాలా బాగున్నప్పుడు వీరికి చాలా బాగుంటుంది. అవి చాలా బాగా లేనప్పుడు కుంభరాశి వారికి కూడా ఫలితాలు తగ్గిపోతూ ఉన్నాయి. అయితే మీ మనోబలం అనేది చాలా చాలా ముఖ్యం. గ్రహాలు బాగున్నప్పుడు ఎలాగో మంచినే ఇస్తాయి. మీరు చేసినా మంచినే ఇస్తాయి. మీరు ఏమి చేయకపోయినా మంచినే ఇస్తాయి. కానీ చెడ్డ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఆ చెడు కాలంలో మనము కొన్ని పరిహారాలు చేసుకుంటే ఆ చెడు తగ్గించేటట్టుగా చేస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఇక్కడ మీరు గ్రహ అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, పితృవంశ రీత్యా కానీ, మీరు ఏ రూపకంగా అయినా సరే తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే ఇంతో అంతో లాభాలు అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తుంది. ధనము వచ్చేసినంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోవు. ధనము మనకి వచ్చింది అంటే ధన సమస్య కొద్దిగా తీరుతుంది అంతే. ఇదొక్కటి బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. గురువు గారికి కూడా ఒకసారి వెళ్ళి అభిషేకం చేసుకోండి. గురువు ఆలయంలో గురు గ్రహ స్మరణ, అలాగే గురువు గారి యొక్క స్మరణ చాలా చాలా మంచిది. మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక కంట్లో చక్కగా పన్నీరు ఉంటుంది, సంతోషం. ఇంకొక పక్క శారీరక శ్రమ. ఈ రెండింటినీ తెలియచెప్తూ ఉన్నాను. ఎందుకండి ఇలాగా అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే 4 పెద్ద గ్రహాల యొక్క బలాలు లేనప్పుడు, గురువుగారి స్థితి కూడా అంత అనుకూలంగా లేనప్పుడు, మిగతా 5 గ్రహాలలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. కాబట్టి మీరు అధికమైన ఓర్పుని కలిగి ఉండండి. పూర్వం కన్నా కొంచెం మంచి పరిస్థితులు వచ్చాయి అని ఆనందంగా ఉండండి. అలాగే అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ పని అవసరమో ఆ పనికి మనం రెడీగా ఉన్నాము అనేటటువంటి ఒక ధైర్యాన్ని మీ కుటుంబంలో నింపండి. అలాగే ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. స్థానచలనానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో చాలా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఈ లాభాలు ఎక్కడి నుంచి అందుకుంటారు అనేది ఒక మిరకిల్ లాగా ఉంటుంది. ఎప్పుడో నేను చేసిన మంచి ఇప్పుడు నాకు అక్కడికి వస్తుందండి. ఎప్పుడో నేను 10 రూపాయలు ఎవరికో అప్పిచ్చానండి, ఇప్పుడు వాళ్ళు 15 రూపాయలు ఇచ్చారండి మాకు, ఏదో కృతజ్ఞతగా అన్నా ఉంచుకో అని చెప్పి ఇస్తున్నారండి అని చెప్పి మీరు ఒకంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మీకు జరగబోతున్నాయి. ఇది మీ మానసికోల్లాసాన్ని పెంపుదల చేస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఉంటే ఔషధ సేవ చేయించుకోండి. మీరు ఎటువంటి సొంతగా నిర్ణయం చేసుకొని మందులు వేసుకోవద్దు. ఔషధ సేవ చాలా ఇబ్బంది అవుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మీరు ఏ విషయాన్ని తీసుకోండి ఓర్పు కలిగే ఉండండి.
నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించుకోండి, మీకు మరింతగా పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.